మాస్టర్స్, మనం ఈ జ్ఞాన పరిమళాలు అనే కార్యక్రమంలో ఈ రోజు 7వ రోజుకి చేరుకున్నాం. గత 6 రోజుల నుంచి ఎంతో మంది మాస్టర్ల యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం. మరి మనందరి గురువు, మన మార్గదర్శి పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనకి తమ అనుభవ జ్ఞానాన్ని, మనకి జ్ఞాన పరిమళాలని వెదజల్లడానికి ఇవ్వటానికి వచ్చారు జ్యోతి భవానీ గారు. గత 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ, విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ, ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ, చదువు రాదు, నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేను అన్న స్థితి నుంచి ఇప్పుడు ఒక్క ఆంధ్ర తెలంగాణలోనే కాదు, భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటిస్తూ వారి జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఇంటర్నేషనల్ అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ నుంచి భారత గౌరవ అవార్డు, అది ఇంటర్నేషనల్ భారత గౌరవ అవార్డు తీసుకున్నారు ప్రెసిడెంట్ దగ్గర నుంచి. వీరు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఎంపీగా పోటీ చేశారు. మరి మన ఏ కార్యక్రమం ఉన్నా కానీ విస్తృతంగా తమ సేవలు అందిస్తున్నారు. సార్ మేడం అనుభవాలని పుస్తక రూపంలో ప్రచురించమని చెప్పగా ఆ అనుభవాలతో ధ్యాన అఖండ జ్యోతి అన్న పేరుతో మనకి వారి అనుభవాలని ఇచ్చారు. నక్షత్రలోక వాసుల గురించి కానివ్వండి, వారి అనుభవాలు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ రోజు అలాంటి మాస్టర్ రావటం మనందరికీ ఎంతో ఆనందించదగ్గ రోజు. వారి జ్ఞానాన్ని ఈ రోజు మనం తీసుకుందాం. వెల్కమ్ మ్యామ్, నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. ఓకే మేడం. అద్భుతంగా మన గురువైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, వాళ్ళు గురువైన మహాత్ముడు, అందరికీ గురువైన సదానంద యోగ్ మాస్టర్స్ కి, ఈ యావత్ ప్రపంచంలో ధ్యానాన్ని అందుకొని నిస్వార్థమైన ప్రేమతో విశ్వ కళ్యాణం కోసం ఉపయోగపడుతున్న ప్రతి మాస్టర్కి హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా మన గురువుని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమీ ఆశించకుండా ఈ భూమండలాన్ని ప్రతి ఉన్నతాత్మ ఈ ధ్యానాన్ని అందుకొని శాకాహారిగా మారి యావత్ ప్రపంచం శాకాహారిగా మారడానికి కృషి చేసిన ఆ దివ్యమూర్తికి అనువనువుతో నమస్కరించుకుంటున్నా. ఎన్ని జన్మల యొక్క పుణ్యం ఉంటేనే ఈ జన్మలో ధ్యానం అనే వెలుగు మనకు అందుతుంది. నాకు తెలుసుకున్న సత్యం ఏంటంటే, ఎన్నో జన్మల నుంచి చేసి ఉంటేనే ఈ ధ్యానం ఏంటని ఇలా చూడగలుగుతాం. ఎన్నో జన్మల నుంచి చేసి ఉంటేనే ఈ ధ్యానం నేను చేస్తానని అందుకుంటాం. అలాంటి ధ్యానం ఈ జన్మలో అందటం అనేది మహాభాగ్యం. ఎందుకంటే కొన్ని కోట్లు ఇచ్చినా సరే ఒక 10 నిమిషాలు, గంట ధ్యానం చేయంటే ఎవరు చేయలేరు. ఎందుకంటే అంత సమయమా, కళ్ళు మూసుకొని కూర్చోవాలా అన్నట్లు ఉంటది. అలాంటిది పితామహ బ్రహ్మర్షి పత్రిజీ పుణ్యమాని అసలు ఎంత సమయం అనేది కాలమే తెలియకుండా ధ్యానంలో కూర్చునే సమర్థవంతమైన దివ్యమూర్తులు ఎందరో ఉన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నేను కూడా చక్కటి ధ్యానాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం ఒక ధ్యానం చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. నాకు వాళ్ళ నుంచి ఏమీ తెలియదు. కేవలం వాళ్ళ ధ్యాన ముద్రలో కూర్చుంటే ఇదే తపస్సు కోసము. అప్పటికే నేను అమ్మవారిని కోరుకుంటున్నాను, తపస్సు ఎలా చెయ్యాలి, తపస్సు ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని. ఆ తపస్సు ఇదే కోసమని, ధ్యానం అని కూడా పూర్తిగా నాకు తెలియదు. ఈ తపస్సు ఇదేనేమో అనేసి నేను కూర్చోవడం మొదలు పెట్టా. శ్వాస మీద ధ్యాస తెలియదు, ధ్యానం తెలియదు, గురువు తెలియదు, పుస్తకాలు తెలియదు. కానీ ఆత్మకు అన్నీ తెలుసు. దేని కోసం వెతుకుతుందో అది దొరికేసరికి చక్కగా కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకుంది. సంసార నిర్మాణంలో ఉంటూ తపస్సు చేయడం, ధ్యానం చేయడం అనేది అసాధ్యమైన పని. కానీ ఇక్కడ ఈ గురువు ఏం చేశారంటే, శరీరంతో కర్తవ్యం చేస్తూ ఆత్మతో సాధనతో సమగూరు ధరణిలో పనులనేది ధ్యాన సాధనని ఎలా చెయ్యాలనేది మనకి చేసి చూపించారు. ఆ యొక్క దివ్యమైన ఆ మార్గాన్ని మనం నడవటం ఒక అద్భుతమయ్యింది. ఆనాటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం. అయితే మనం చేసిన ధ్యానం చెప్పాలని కూడా తెలియదు. కానీ ధ్యానం చేస్తుంటే చాలా మంది ఏదో చేస్తున్నా కళ్ళు మూసుకొని బాగుందంట అంటుంటే, నేను వెంటనే వాళ్ళకి ధ్యానం ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటది. ఎందుకంటే కొంచెం కాళ్ళు పీకులు నడువు నొప్పి ఉండేది నాకు. ఆ ధ్యానం చేసిన తర్వాత ఆ నడువు నొప్పి తగ్గింది. అది చెప్పటం మొదలైంది. అంటే సార్ ఏంటి నువ్వేం తెలుసుకున్నావు అది చెప్పు అంటారు కదా, అది కూడా తెలియకుండానే నా జీవితంలో జరిగిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ
ధ్యానం చేస్తే ఇగో నాకు నడుము నొప్పి తగ్గింది, కాళ్ళు పీకులు తగ్గాయి. ఈ కాళ్ళు పీకులు ఎలా ఉండేవంటే ఆ అసలు ఎక్కువ తొక్కితే తప్ప తగ్గేది కాదు. అలాంటివి చాలా చక్కగా తగ్గింది. నడుము నొప్పి మంత్లీ డేట్ వస్తే అమ్మో ఏమి ఆడ జీవితం అనిపించేది. నాకు ఎవరైనా ఆడజన్మ ఎత్తారంటే మెయిన్ వీటి వల్లే. అయ్య బాబా మళ్ళీ ఆడజన్మ, అన్ని ఆడవాళ్ళకే కష్టాలు, ఈ పురుళ్ళని డేట్లని అన్ని సమస్యలని అన్ని ఆడవాళ్ళకే బాబాయ్ అన్నట్టుండేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు ఒరే కష్టం అనేది ఆడ మగాని కాదు, ఎవరు ఏ డిజైన్ తో వస్తే జరుగుతుంది అని బాగా అర్థమైంది. అంటే ఆత్మ అనే స్థితి నాకు అర్థమైంది. ఇక్కడ స్త్రీగా పురుషుగా మన జన్మ మనమే సృష్టించుకొని వస్తాము. ఇక్కడ స్త్రీలైనా పురుషులైనా ఎవరి జన్మైనా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు కంటారు కానీ వాళ్ళు రాతను కనరు అనేది బాగా అర్థమైంది. అంటే ధ్యానం ద్వారా జ్ఞానోదయం ఎంతో అయ్యింది నాకు. అది ఎంత అంటే మాటల్లో మనం చెప్పలేము. అంటే ఇక్కడికి వచ్చిన కర్తవ్యం మనకి ఏ సమయంలో ఏం తినాలి, ఎక్కడ ఉండాలి, ఈ భూమండలాన్ని ఎక్కడ పాదం పెట్టాలి, ఏం తెలుసుకో, అన్ని జరుగుతూనే ఉంటాయి. మన జీవితానికి మనమే సృష్టికర్తలము. మంచికైనా చెడుకైనా ఇంకొకరి కారణం కాదు అనే విషయాన్ని నేను బాగా తెలుసుకోగలిగాను. లేదంటే వీళ్ళ వల్లే ఈ జీవితం ఇలాగా, వాళ్ళ వల్లే ఎక్కువ మంది మనుషులు ఏముంటది, నా తండ్రి వల్ల అంటారు, తల్లి వల్ల అంటారు, మొగుడు వల్ల అంటారు, అత్త వల్ల అంటారు, ఆడపడుచు వల్ల, కోళ్ళ వల్ల, కొడుకు వల్ల, లేదా ఇంకెవరి వల్ల, ఇరుగు పొరుగు. అంటే ఇక్కడ పత్రి సార్ చెప్పిన సత్యం ఏంటంటే నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవి అని ఒక సత్యం నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నాను. చాలా అనుభవం ద్వారా ఎన్నో తెలుసుకోవడం జరిగింది. కానీ ధ్యానం అనే ఒక వెలుగు అంతరంగంలోని చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఉన్న పరిస్థితులకి ఓకే ఇది గట్టెక్కి నిలబడే శక్తి నాకు ఇయ్యమ్మా అనగలుగుతాం. లేకపోతే నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు బాధలు అంటాం. అలా కాకుండా ఇది ఎదుర్కొని నిలబడే శక్తిని ప్రసాదించు అంటాం. ఆ యొక్క ప్రావీణ్యత అంతా కూడా ధ్యానం వల్ల తెలిసింది. అలాగే హిమాలయాలు వెళ్ళినప్పుడు చాలా సార్లు అనుకోకుండా గంటలో హిమాలయాలు ఎలాగా ఒక నెల 20 రోజులు 10 రోజుల్లో ఉంటది ప్రాక్టీస్, లేకపోతే మాట్లాడుకోవడం, లేకపోతే కన్ఫర్మ్. కానీ అప్పటికప్పుడే గంట 2 గంటల్లో అనుకొని వెళ్ళటం జరిగేది. వెళ్ళిన తర్వాత కొంతమంది ఋషులు కళ్ళు ఆ స్మైలు కనబడేది. ఇది నిజమేనా అనుకునేదాన్ని. ఎందుకంటే అక్కడ లైవ్ లో మహర్షులు చూస్తుంటే వాళ్ళు మనం అక్కడికి వెళ్ళినందుకు ఏదో ఎనర్జీ ఫామ్ చేసేవారు. ఒక దగ్గర అందరూ ఏదో తోటలు చూడటానికి అక్కడ వెళ్తూ ఉంటే నేను జలపాతాలు పడతా ఉన్నాయి. నాకు ఆ నీళ్ళంటే నదుల్లో కలిగే, వెళ్ళిపోయి అందరు వెళ్ళినప్పుడు వెళ్ళి చాలా టైం స్నానం చేసి వస్తా ఉంటా. జలపాతాలు చూసినా అలా ఉండిపోతాను. ఆ జలపాతాల్లో పాదాలు పెట్టి ఇలా అనుకొని అబ్బా ప్రకృతి ఎంత అద్భుతం అమ్మ, ఈ గంగ ఏంటి ముత్యాల్లో పడతా ఉన్నాయి దారులని అనుకొని అలా స్మైల్ గా ధ్యానంలోకి ఇలా వెళ్తే తెలివిగా ఉన్నట్టుంది, ధ్యానంలో ఉన్నట్టుంది. అక్కడ లైన్ గా వైట్ ఒక లైట్ డ్రెస్ లాగా ఉంది. కానీ ఒకలాంటి ఒక ఆకారాలు అన్నమాట, గెడ్డాలతో లైన్ గా తపస్సులో కూర్చొని అన్నారు. ఆ లైన్ లో నేను కూడా తపస్సులో కూర్చున్నా. అప్పుడు అక్కడి నుంచి ఒక వాయిస్ వస్తుంది, పువ్వు నుంచి వచ్చిన పరిమళము ఇక్కడ ఉంది అంటున్నారు. అదేంటో నేను చూస్తున్నా. అప్పుడు మళ్ళీ వాళ్ళ నోట్లోంచి వచ్చింది, నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు, మాతో ఈ తపస్సులో ఈ ధ్యాన యోగంలో నువ్వు కూర్చుంటావని తెలుసు, నువ్వు పువ్వు నుంచి వచ్చిన పరిమళం తల్లి అని అంటున్నారు. ఆ తర్వాత వెరుకొచ్చింది, ఇదంతా ఏం జరిగింది, ఒక్క క్షణంలో ఏం జరిగింది అని అలా చూస్తూ ఉన్నాను. ఇంతలోనే అయిపోయింది అనుభవం. ఆ రోజు సాయంత్రమో మరుసటి రోజు ఉదయం ఒక మేడం ఫోన్ చేసి, మేడం మీరు ఎవరో మహర్షులతోని తపస్సు చేస్తున్నారు, ఇలా గాలికి పైన తేలున్నారు జలపాతాల దగ్గర అంది. అంటే అప్పుడు అర్థమైంది నిజంగానే ఆ మహర్షులు చెప్పిన వాక్కు సత్యము. అందుకే పత్రి సార్ అంటారు, మనము గురువు యొక్క పాదాలు పట్టుకోవడం కాదు, పదాలు పట్టుకోవాలి, అప్పుడే మన జన్మ ధన్యం అవుతుంది అని. అలాగా ఆ పదాలు పట్టుకున్నందుకు పూర్తి ఏ రోజు నేను ధ్యానంలో ఏమి అనుకోవడం నాకు తెలియదు. ధ్యానం చేయటమే 7 గంటలు, ఉదయం 5 నుంచి 12, రాత్రి 11 నుంచి ఉదయం, ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం 24 hours. ఇలా సాధన సాధన సాధన, సాధనతో సమగూరు ధరణిలో పనులు. ఆ సాధనే జ్ఞానంతోని మన కర్మలు దగ్ధం చేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తాడు, జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. ధ్యానం ద్వారా ఎన్ని జన్మల్లో చేసిన కర్మలు దగ్ధమవుతాయని. చాలా మంది అనుకోవచ్చు, ఎందుకంటే పూజలు చేసినా ధ్యానాలు చేసినా ఏంటి ఆ కష్టాలు, ఏంటి బాధలని. ఎందుకంటే మనం పాపపుణ్యాల కర్మలు కాదు, మనం జన్మ పరంపర తెచ్చుకున్నవి. ఇప్పుడు రాముడు ఉన్నాడు,
పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయే వరకు ఏ రోజైనా సుఖంగా నేను ఆనందంగా ఉన్నా అన్నాడా? చిన్న వయసు నుంచి ఆడవలు, చిన్న వయసు నుంచి కష్టాలు, ఎప్పుడు ఒంటరి జీవితం అయ్యింది. అంటే ఈ భూమి యొక్క రక్షణ కోసము ఆ నారాయణుడే భూమి మీదకి అవతరించి కూడా ఇవన్నీ స్వీకరించవలసి వచ్చింది. కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, అతీంద్ర శక్తులతో ఉన్నవాడు. మహాభారత యుద్ధాన్ని ఆపాలంటే ఒక్క క్షణం ఆయన అన్నీ తెలిసి ఉన్న సాక్షిగా ఉంటూ ఈ భూమండలాన్ని ఎవరి పాత్ర వాళ్ళు చెయ్యాలి అని చెప్పి ఉండగలిగిన వాడు. అంటే భగవంతుడు మానవ రూపంలో భూమి మీదకి వచ్చి మార్గాన్ని చూపిస్తాడు. అంతే తప్ప వాళ్ళు ఏది ఎవరు కర్మలు తీయరు, ఎవరిని ఉద్ధరించరు, సపోర్ట్ చేస్తారు. ఒక వాడిపోయిన మొక్కకు మనం నీళ్ళు వేస్తే వెంటనే ఎలా ప్రకాశిస్తుందో అలాగే భగవంతుడు మనకి చెయ్యిచ్చి లేపుతాడు, లేదా ఈ తోవంట వెళ్ళండి మీకు మంచిది, ఇగో ఇది తినండి అని గైడ్ చేస్తాడు. అందుకే భగవన్ నామస్మరణ కూడా మనిషికి రక్షణ అవుతుంది. పూర్వకాలంలో పడుకుండేటప్పుడు ఏదో నామస్మరణ చేస్తూ పడుకుండేవారు. ఎందుకంటే ఆ రాత్రి అంతా యోగ నిద్రలో ఆ భగవద్ నామస్మరణలోని తన్మయత్వంలోని అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని. తెల్లవారు లెగిస్తే చక్కగా భూమికి దండం పెట్టుకొని, తల్లి పొడమ తల్లి ఈ రోజు లేవగలిగాము, మళ్ళీ పడుకుండే వరకు మమ్మల్ని చల్లగా చూడు, మా శరీరానికి ఆహారం ఇయ్యు, మేము ప్రశాంతంగా ఉండే శక్తిని ఇయ్యు అనుకొని అరిచేతులు చూస్తూ లేచేవారు. ఎందుకంటే ఆ అరిచేతుల్లోని సమస్తము ఉందని మనకు తెలుసు. చేతి ముడివేడుల్లోని, అందుకే ధ్యానం చేసి కూడా మనం విప్పిన తర్వాత ఈ ముడివేళ్ళని చక్కగా ఇలా ఉంచి అలా అరిచేతులు చూస్తూ కళ్ళిప్పుతాము. ఎందుకంటే ఆ వైబ్రేషన్ మళ్ళీ మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు కూడా విరజిల్లుతుంది. ప్రతిది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అప్పటి వాళ్ళు చేసిందంతా కూడా తెలియకుండా చేసిన ఫలితం ఉంది. అంటే తెలిసి చేసిన తెలియచేసిన ఒక అగ్గి ముట్టుకున్నప్పుడు ఎలా కాలుతుందో అలాగే తెలిసి చేసిన దాని యొక్క సారాంశం ఉంది. మనకంటారు సైన్స్ గా కాళ్ళు ముడివేళ్ళలో, అరి పాదాల్లో, చేతి ముడివేళ్ళలో మొత్తం సమస్తం ఇమిడి ఉంటుందని. అందుకే చేతులు రుద్దండి, పాదాలు పామండి అంటారు. మనం పత్రిసారి ధ్యానం అయిపోయిన తర్వాత ఎక్కువ సమయం చేస్తున్నాం కాబట్టి మళ్ళీ క్లాస్ కొట్టించేవారు, 2 చేతులు పైకి పెట్టి. దాని ద్వారా కూడా శరీరంలో హార్మోన్స్ అన్ని సర్క్యులేషన్ జరుగుతాయి. అందువల్ల ప్రతిదీ చూడండి, ఇటు ధ్యానంతో పాటు ఎన్నో విషయాలు మనకు తెలియపరిచారు సారు, ఆచరించి చూపించారు. ఆ పత్రి గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి వసతులే ఉండాలని లేదు, గమ్మున కిందని కూర్చుండేవారు. ఆ తింటుంది పెట్టేవారు, తనతో వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టారు లేదో చూసేవారు. అంటే ఒక గురువు దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎంతో మందిని కలిసి ఎన్నో అపాయింట్మెంట్లు తీసుకొని ఆ గురువు దగ్గర మాట్లాడాలన్నా సరే అలా ఉంటాం. కానీ ఈ గురువు ఏంటంటే ఎవరు శాకాహారేయుడు, ఎవరు ధ్యానం అయ్యారు, వాళ్ళ పసిపిల్లలు చూసినట్టు చూసి పరవశించిపోయేవారు. అంటే ఒక గురువు ఎలాగుంటారంటే తన దగ్గరికి చేరిన వాళ్ళు ఎదుగుతూ ఉంటే, ఆ పిల్లలు ఎదుగుతుంటే ఎంత మురిసిపోతామో, పిల్లలు మాట్లాడుతుంటే ఎంత మురిసిపోతామో, అలాగే మన అనుభవాలు చెప్తుంటే, మన సాధన చెప్తుంటే, మనం 10 మందికి అందిస్తుంటే, మన పిల్లలు ఎదిగి 10 మందికి ఉపయోగపడుతుంటే మనం ఎంత మురిసిపోతామో. అలాగా ఏమి వర్ణాతీతమైన ఆనందం ఆ గురువుది. నాకు పత్రి సార్ దగ్గర అదే నచ్చేది. నా చుట్టూ తిరగండి, ఏదో ఇబ్బంది కాకుండా మనం ఎదుగుతుంటే ఆయన పరవశించిపోయారు. ఎక్కడైనా ఎంత లిల్లీ పుట్లాగా ఎంత ఉంటాను నేను ఆ జనాల్లో ఎక్కడ కనుక, కానీ ఎక్కడ వెనక నుంచి చూసి మరి వచ్చి ఏంటి మేడం సంగతులు అనేవారు. నాకైతే నోట్లోంచి మాట వచ్చేది కాదు. ఇంత పెద్ద గురువు ఆజానుభావుడు వచ్చి ఏంటి మేడం సంగతులు అడుగుతుందంట, అసలు ఒక్క అనుభవం నోట్లోంచి నాకు వచ్చేది కాదు. ఒకటే మాట అనేదాన్ని, సార్ కళ్ళు మూస్తే అనంత లోకాలు, కళ్ళు తెరిస్తే భూమండలం తిరుగుతున్నాను సార్, మీరు ఇచ్చిన ధ్యానం వల్ల ఈ వైభోగం సార్ అని అంటే, అవునా మేడం, వచ్చిన పనివి ప్రయాణం చేస్తున్నారు, అద్భుతం మీ ప్రయాణం, కంగ్రాట్స్ మేడం. అదే ఒక్క మాట ఆయన అయ్యి అనుభవం నేను అంతే. ఏ రోజు కూడా ఆ ఏం మాటలు వచ్చేదిగా చూస్తుండేదాన్ని. నాకు అనిపించేది ఒక గురువు దగ్గరికి, ఒక ఉన్నతాత్మల దగ్గరికి, లేదా మనకన్నా ఎన్నో విద్యలు తెలుసుకునే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎంత మౌనంగా ఉంటే అంత అంతరంగానికి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ నోట్లోంచి వచ్చేస్తా ఉంటాయి ముత్యాలు, రత్నాలు, వజ్రాలు వచ్చినట్టు. మనకు కావాల్సింది ఏరుకోవడమే. అలాగే మనం వాళ్ళ నోట్లోంచి వచ్చిన పదాలను పట్టుకొని ఆచరణ చేయడమే. ఎన్ని విన్నాము, ఎంత దూరం వెళ్ళాము, ఏం తెలుసుకున్నాము అది కాదు, ఎంత ఆచరణ చేస్తున్నామో అంత తృప్తి ఇక్కడ ఉంటుంది. మనమేంటో మనకు తెలుసు, మనమేంటో ఆ పైన రికార్డ్ అవుతుంది. పత్రి సార్ అన్నట్టు నువ్వు ఎదగలేదంటే వాళ్ళకేం తెలుసు, నీకు తెలుసు. నువ్వు సాధన చేస్తున్నావో లేవో, ఏ స్థితిలో ఉన్నావో, నీకు ఆకలేస్తుందో లేదో నీకు తెలుసు. ఎవరు ఎదిగావంటే పొంగిపోవడం, నువ్వు పంచే వేస్ట్ అంటే పొంగిపోవడం ఉండకూడదు నాకు తెలిసి. ఎందుకంటే మనం ఎదిగామో లేదో, మన సాధన చేస్తున్నామో లేదో అవన్నీ విషయాలు మనకే తెలుసు. కాబట్టి తిట్లని
పొగడ్తల్ని, అవమానాన్ని మనం మంద కాదు, వాళ్ళు తెలియక అంటున్నారు, ఎప్పుడో తెలుసుకుంటారు, వదిలేసినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. అదే పట్టుకున్నాం అనుకోండి, జీవితం వృధా అయిపోద్ది, ఎనర్జీ లాస్ అయిపోద్ది, శరీరం నీరసం అయిపోద్ది. ఇప్పుడు ఎంతో మంది హాస్పిటల్ పాలు అవుతున్నారంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు లోపల పెట్టేసుకొని అది బయటికి చెప్పలేక ఉండలేక నలిగిపోవడం వల్ల శరీరము శక్తిహీనం అయిపోతుంది. ఇప్పుడు నాకు ఎంతో మంది ఫోన్లు చేసి అడుగుతారంటే అందరూ బాగా ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ప్రపంచకర్త అవ్వచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా మనిషి, ఆ మనిషి అనే లోపల మనసు ఉంది. ఆ మనసు వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటది, ఇంత దాన్ని అంత చూపిస్తుంది. అందుకే గురువు గారు ఏమంటారంటే బాధని చిన్నగా చూడు, ఆనందాన్ని పెద్దగా చూడు అంటారు. ఆ బాధను చిన్నగా చూడటం వల్ల మనకు మనమే ప్రశాంతంగా ఉంటాం. ఆనందాన్ని పెద్దగా చూడటం వల్ల ఆ ఆనందం మన శరీర శక్తినిస్తుంది, మన జీవితం పట్ల ఆశ కలిగిస్తుంది. ఈ రోజు ఇలాగున్నాం, రేపు ఇంకెంత ఆనందంగా ఉంటామో, ఎన్ని మంచి రోజులు ఉన్నాయో ఎవరికి తెలుసు. వచ్చే కాలాన్ని మనం అనుభూతి చెందాలి. ఉన్న కష్టాన్ని చూసి ఈ జీవితం వేస్ట్, నేనే ఎందుకు పాపం చేశాను, నాకే ఎందుకు ఈ కష్టాలు, నా జీవితం వృధా అనుకోవడంలో ఏమీ లేదు. తెచ్చుకున్న ఆయుష్ ఎంతవరకు ఉందో అంతా ఈ పొడమ తల్లి మనల్ని ఉంచుతుంది. ఆ ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఆ విశ్వంతో, నీకు భగవంతుడు ఇష్టమైతే భగవంతుడితో ఉండు, ఆ నామస్మరణతో ఉండు, తర్వాత మత్తులోకి వెళ్ళిపోతావు, అందులోనే ధ్యానం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేసామో ప్రకృతి శక్తి మన లోపలికి తీసుకుంటాం. ఆ ప్రకృతి శక్తి ఎప్పుడైతే లోపలికి తీసుకున్నామో శరీరం లోపల ఆనందమయం అవుతుంది, అంతరంగ ఆనందంతో ఉండగలుగుతాం, మనసు ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధి వికాసం వస్తుంది, ఆత్మోద్ధారం జరుగుతుంది. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ కలిసిన తర్వాత, నేను ఇప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత కలిశాను గురువు గారిని, వెంటనే కలవలేదు. 10 ధ్యానంలోకి వచ్చిన ఒక 10 years అయిపోయి కలిసి ఉంటాను. అప్పుడు ఆయన సడన్ గా నాకు మైక్ ఇచ్చి మాట్లాడమంటే చెయ్యలా షేక్ అయిపోతా ఉంది, ఏం మాట్లాడాలో తెలియదు. ఏమైనా మాట్లాడండి మేడం, ఏమైనా అనుభవాలు చెప్పండి, అసలు ఏం చెప్పాలి బాబోయ్ అనుకొని అలాగ ఒక తన్మయత్వంతో ఉన్నాను. తర్వాత ఇప్పటికీ నాకు గుర్తులేదు ఏం మాట్లాడాను, కానీ సార్ అయితే శభాష్ మేడం, అద్భుతం మీ జన్మ, అనుభూధ్యానం అద్భుతం, నేను ఒక ఆత్మాని తెలుసుకున్నారు, శరీరంతో ఈ కర్తవ్యాలంటూ ఆత్మతో ఎంత అద్భుతంగా ఉన్నారు, జ్ఞానం అనే తీగను పట్టుకొని పైలోక వాసనలు కదిపారు, అక్కడ సంచరిస్తూ ఇక్కడ పంచుతూ ఆహాహా అని ఆయన పరవశించిపోతుంటే నాకు మాటలు రావట్లే, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంత పెద్ద గురువు అసలు ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నారే, ఇన్నాళ్ళు ఇతను చూసి నేను జడిసిపోయాను, దగ్గరికి ఎప్పుడు వెళ్ళా. ఎందుకంటే మనకు తెలుసు కదా సార్ కోపం ఎక్కువ, కొడతారు, తిడతారు అంటారని. దూరం నుంచి ఇలా చూస్తే ఆయన చూసేవారు, దూరం నుంచి ఇలా చూస్తే 2-3 సార్లు అయితే ఆయన చెయ్యి పైకెడితే సెకండ్ ఇచ్చానమాట, సడన్ చూసాక నేను చెయ్యిలో తీసేసుకున్నా, అంతలా ఉండేది. అలాంటి సార్ పక్కన కూర్చొని మాట్లాడి ఇలా పొగుడుతూ ఉంటుంటే నాకు ఆశ్చర్యం మాట. ఆ తర్వాత సార్ అన్నారు, మేడం నేను పని చెప్తాను చెప్తారా అన్నారు. చెప్పండి సార్ అంటే, ఎందుకమ్మా అలా భయపడుతున్నావు, నేనేం చేస్తాను తల్లి అన్నారు. అది కాదు అంటే ఆయన ఏం చెప్తారో, ఓ గురువు చెప్పాక చెయ్యకపోతే ఎలాగో అని నేను అనుకొని, చెప్పండి సార్ అన్నాను. ఇలాగే తలదించుకున్నాను, ఎందుకు భయపడుతున్నాను అని చూసి అన్నారు. ఆ కళ్ళల్లోకి చూడలేకపోయేదాన్ని. ఫస్ట్ టైం ఒకటి. అప్పుడు అన్నారు, మీ ధ్యానానుభవాలు పుస్తక రూపం దాల్చండి అంటే, అది కాదు సార్ నా అనుభవాలు అంటే రోజు జాము రాత్రి నుంచి ఎన్నో సూక్ష్మ శరీర ప్రయాణాలు, ఇంటికి వచ్చిన వాళ్ళు ఎందరికో అనుభవాలు జరిగిపోతా ఉంటాయి, నేను ఇన్నేళ్లుగా బయటని తిరిగాను, ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఏ రాయమంటారు అని అంటే, పెన్ను పుస్తకం పట్టుకోండి మీకు ఏం గుర్తొస్తే, నేను ఏమి ఎక్కువ చెప్పింలే 100 పేజీల లోపే రాయలే అన్నారు. అంటే రాయడం అవసరమా అన్నాను. ప్రపంచానికి అవసరం మేడం అన్నారు. అమ్మో అనేసి నేను లోపల అనుకుంటున్నాను, నా అనుభవాలే ప్రపంచానికి అవసరమా, నేను ఇప్పుడు ఎప్పుడో చదివెత్తి పెట్టాను, ఇప్పుడు ఎలా రాయాలిరా బాబోయ్ అంటే విత్ ఇన్ సెకండ్ లో ఒక గురువుకి ఎలా తెలుస్తుంది అనేది నాకు అర్థమైంది. అంటే అవును మేడం అవసరమే అన్నారు. నేను షాకు, మనసులో అనుకుని దీన్ని ఎలా చెప్పేశారని. ఆ తర్వాత సార్ 3 నెలల్లో రాయమంటే నేను ఎక్కడ కనబడిన సార్ చూసి దాగుంటేదాన్ని, రాయమన్నారు నేను రాయలేకపోతున్నాను అని చెప్పి. ఓసారి మాత్రం తప్పకుండా మేడం రాయండి అని అన్నారు. నేను వెళ్ళి, మాకు ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో కూర్చొని చక్కగా వేణుగారి ఇంట్లో 2 రోజులు కూర్చొని ఆ టైంకి ఏమొచ్చాయో అవి రాయడం మొదలు పెట్టా. ఆ తర్వాత యోగా డే రోజే మా వైజాగ్ వచ్చారు సార్, అప్పుడు అటుకెళ్ళే మెటీరియల్ సార్కి ఇచ్చి, ఆ రోజు కూడా సార్ వెనకాతల లైన్ లో కూర్చున్నాను నేను. సార్ బుక్ ఇద్దంటే అక్కడ సీనియర్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు,
అంతమందిలోకి వెళ్ళి సార్ బుక్ అని ఇస్తే సార్ ఏమంటారో ఎలాగంటారో అది ఎలా రిసీవ్ చేసుకోవాలని మనసులో అనుకుంటే సడన్ గా సార్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి వేరే ప్లేస్ లో కూర్చున్నారు. వెంటనే అసలు ఇలా మనసులో అనుకున్నాను, అయితే తెచ్చి ఇమ్మా అని అక్కడ కూర్చున్నప్పుడు వెళ్ళి సార్ ఇమ్మంటారా తెచ్చి అంటే, మరి ఇవ్వకపోతే దాచుకుంటావా ఇవ్వు అన్నారు. వెంటనే పట్టుకెళ్ళి మెటీరియల్ ఎక్కువ ఇచ్చేస్తే ఆ రోజంతా సార్ కలెక్షన్ చేస్తానే ఉన్నారంట యోగాడ రోజు. ఆ తర్వాత ఎవరు రూమ్ లోకి రాకండి, ఒక మేడం బుక్ కలెక్షన్ చేస్తున్నాను చెప్పి చేశారంట. తర్వాత నందా సారు దాని గురించి పత్రి సార్ చెప్పారు, నందా సార్ పిలిచి నేను చూశాను అది చెప్పారు, ఆ బుక్ మేడంకి ఏం తెలీదు దాని గురించి కొంచెం కేర్ తీసుకోండి అన్నారు. ఆ మెటీరియల్ మహానుభావుడు ఎక్కడున్నారో నందా సార్ అలాగే జీకే సార్ అందరూ నిజంగా సపోర్ట్ చేసి నాకు ఒక మార్గాన్ని ఒక పని చేయడానికి, అంటే ధ్యానం చేసేది ఆ అనుభవాలు వచ్చేది వేరు, ఇలాంటి బాహ్య వర్కులు నాకు తెలియదు. ఆ వర్కులకి బాగా సపోర్ట్ చేశారు నందా సార్ ఆ బుక్ పూర్తయ్యే వరకు కూడా. అలాగే పత్రి సారు ఈ బుక్ కి ఇంకా సార్ ఒక 6 నెలలు ఎన్నాళ్ళ ముందు కలుస్తానగా కళ్ళలో నీ కనబడి సారు కంగ్రాట్స్ చెప్పి మేడం మీ ప్రయాణం అద్భుతం మేడం, అఖండ జ్యోతి అని పిలిచారు. అంటే జ్యోతిబాబు అని పేరు అఖండ జ్యోతి ఎట్టిస్తారు సార్ అని నవ్వుకున్నాం. కానీ బుక్ వస్తుందని నాకు అసలు తెలియదు, ఎప్పుడు బయట కూడా సార్ పిలవలేదు. అలాంటిది ఆశ్చర్యం వేసింది. సరే అని బయట నిజంగానే ఆ బుక్ పేరు చూసి నందా సారు మేడం మీరు బుక్ పేరు చూద్దరు రండి అంటే అది చూసేసరికి నేను ఆశ్చర్యపోయాను. అంతరంగంగా ప్రతి గురువు కూడా వాళ్ళ యొక్క శిష్య బృందంతో ఎంత టచ్ అయ్యి ఉంటారో, చేసే పనికి ఎంత సపోర్ట్ చేస్తారనేది ఆ రోజు నాకు అర్థమైంది. ఓ ఇదంతా కూడా ముందే ప్లాన్ అయిపోతుంది, ఆత్మ ప్రకారం కలుస్తున్నారు, గైడ్ చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నామో చెప్తున్నారు అని చెప్పి. అలాగే బుక్ రిలీజ్ కి ఒక 20 రోజుల ముందు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతం దగ్గర ఒక ఇంత బొట్టు పెట్టుకుని ఒక లేడీ వచ్చింది, ఎత్తుగా ఉంది, చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. చూడ చక్కని ఫేస్ తో స్మైల్ తో ఆ తల్లిని అలా చూస్తుంటే ఆ తల్లి అంటుంది రా రా నా దగ్గరికి నువ్వు వస్తావు, నా సమక్షంలోనే ఒక పని జరుగుతుంది అంటుంది. ఏంటి మేడం మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు, మీ సమక్షంలో ఒక పని జరగడం ఏంటి, నేను మీ దగ్గరికి రావడం ఏంటి, మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను కదా అంటున్నాను. అంటుంటే లేదు లేదు వస్తావులే అన్న. మీ పేరేంటి మేడం అంటే కృష్ణవేణి అన్నది. ఆహా అన్నాను. కరెక్ట్ గా విజయవాడ ఆ మానసరోవరం దగ్గర సార్ బర్త్డే రోజు నందా సార్ ఫోన్ చేశారు, మేడం మీ బుక్ రిలీజ్ చేస్తారంట పట్టుకొని రండి అని. అంటే నాకు అసలు గుర్తు ఆ మెసేజ్ అప్పుడు గుర్తు రాలేదు. అంత అయిపోయిన తర్వాత ఓ ముందే ఈ తల్లి వచ్చిందా, నాకు పలకరించిందా, ఆహ్వానం పలికిందా, నా సమక్షంలో జరుగుతుందని చెప్పింది అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. అక్కడ బుక్స్ తీసి ఇలా పట్టుకుంటే కరెక్ట్ 11 బుక్స్ వచ్చాయి. ఆ సార్ బర్త్డే 11 కదా, అరే 11 బుక్స్ ఇయే సార్ చేతికిద్దామని ఎలా ప్యాక్ చేసి వేరేగా కొన్ని బుక్స్ పట్టుకొని అప్పుడు వెళ్తే అక్కడ మన పద్మ మేడం ఆటో రైడ్ పద్మది ఆ రోజు ఇంకా నా ఇద్దరు పక్క పక్క నించున్నాం. అయితే వెళ్ళి అప్పుడు సార్కి ఆ బుక్స్ ఇచ్చాక రిలీజ్ అయిపోయాక బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత సడన్ గా పత్రి సార్ ఏం మేడం నాకు ఎవ్వరా మీ బుక్ చదవడానికి అంటున్నారు, చిన్న పిల్లల ముద్దుగా. అయ్యో సార్ బుక్స్ అన్ని పనిచేశాను మీకు ఇవ్వాలని నాకు తెలియదు సార్ అని, నేను వెయిట్ చేస్తాను తెస్తారా అన్నారు. అప్పుడు గబగబా ఎవరికో వెళ్ళి ఒకరికి 2-3 పుస్తకాలు ఇచ్చాను, ఒక 4. అవి పట్టుకొని వచ్చే వరకు కారు దగ్గర అలా నించున్నారు. అసలు ఏ గురువు అండి ఇంత ప్రేమతో అడిగి మళ్ళీ వాటి కోసం అక్కడ వెయిట్ చేసి అవి పట్టుకొని, నిజంగా ఒక అద్భుతం. సార్ చేత్తో ఒకరికి ఇచ్చారంట ఆ బుక్ ఎక్కడో ఇచ్చి, చూడండి చూడండి ఈ మేడం చూడండి మానవ శరీరంతో ఉంటూ అద్భుతాలు సాధిస్తూ విశ్వానికి ఎలా ఉపయోగపడుతున్నారో అని ఆ బుక్ ఇచ్చి చెప్పారంట సారు. ఆ తర్వాత ఆ మేడం బుక్ చదివిన తర్వాత నాకు ఫోన్ చేసి పత్రి సార్ ఇలా చెప్పి ఇలా ఇచ్చారమ్మా, నిజంగానే బుక్ చదువుతుంటే ఒళ్ళు పులకరించింది, కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. అంటే శరీరంతో మామూలు మనిషిలో బతుకుతూ ఆత్మస్థితిలో ఇన్ని అద్భుతాలా అని ఆశ్చర్యం వేసింది. అందుకే గురువు గారు అంతలా పొంగిపోయారు అని చెప్పడం జరిగింది. అలాగే నేను క్లాస్కి వెళ్ళిన చోట వెళ్ళిన తర్వాత 10 రోజులు 20 రోజులు అయిన తర్వాత సార్ ఎక్కడో కాడ వెళ్ళటము, వెళ్ళి చూడండి సాధన అంటే ఇది, ధ్యానం అంటే ఇది, ఒక స్త్రీ ఇంత దూరం వచ్చి చెప్తుందంటే మీరు ఎంతలాగా ఆచరించాలని చెప్పారట సార్. వాళ్ళు ఫోన్ చేసి మీరు వచ్చారని చెప్పగల సార్ ఫేస్ లో ఒక్కసారి స్మైల్ వచ్చి క్లాప్స్ కొట్టించారు మేడం అని చెప్పడం. అంటే గురువు చూడండి మళ్ళీ పట్టించుకోలేనట్టు చూడలేనట్టు ఉంటారు, కానీ అందరి కోసం పేర్లు చెప్పరు, కానీ ఎక్కడ మనందరికైనా గుర్తు చేస్తా ఉంటారు. అలాంటి మహానుభావుడు ఒక సామాన్యంగా కనబడుతూ ఒక అద్భుతాన్ని సృష్టించిన జగద్గురువు శాకాహారం కోసం, ధ్యానం కోసం, పిరమిడ్ కోసం
భూమి రక్షణ కోసం. ఒక పిరమిడ్ అంటే ఏంటి? భూమి రక్షణ అంటే దివి నుంచి శక్తి తీసుకొని భూమికి వదిలే ఒక క్షేత్రం. ఆ క్షేత్రాలు భూమి మీద ఎంత నిర్మిస్తారో అంత భూమి రక్షించబడుతుందని ఒక పిరమిడ్ శక్తిని పట్టుకున్నారు. అలాగే ధ్యానము, ఆ ధ్యాన ఎనర్జీ వల్ల మనలాంటి ఉన్నతాత్మలు ఎందరో భూమి మీద మేలుకుంటారు. పత్రి సారు ఒకరి ధ్యానం 1,00,000 మందికి ఉపయోగపడుతుంది అన్నారు. అది నేను అనుభూతి ద్వారా నేను తెలుసుకున్నాను. ఎన్నో చోట్లకు వెళ్ళినప్పుడు ఒక్కరి కోసమే వెళ్ళాను. భారతదేశంలో ఎన్నో ప్రాంతాలకి. ఈ రోజు అక్కడ లెక్కలేనంత మంది ధ్యానాలు చేస్తున్నారు. ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి. అప్పుడే నాకు అర్థమైంది, ఓ సారు ఒక్కరి ధ్యానం 1,00,000 మందికి ఉపయోగపడుతుంది అంటే నేను ఒక్కరి కోసమే వెళ్ళాను. చాలా ప్రాంతాలు నేను ఒక్కరి కోసమే. మేడం మేము ఒక్కరమే ఉన్నాం, మీరు వస్తారా, టైంకి వీలైతే 4-5 రావచ్చు, ఓకే అని చెప్పి వెళ్ళటం జరిగింది. అందుకే వెళ్ళిన చోట ఒక్కోసారి 2-3 సార్లు వెళ్తాను. ఎందుకంటే అక్కడ కాస్త విత్తనాలు వేసాము, కొంచెం నీళ్లు వచ్చి కొంచెం మొక్క వచ్చే వరకు చూస్తే ఆ సంరక్షణ ఇంకా ప్రకృతి ద్వారా జరిగిపోతుంది. అలా ఎన్నో ప్రాంతాలకి, చాలా దూర ప్రాంతాలకి ఆ వెళ్ళటం చూసే చాలా మంది మారటం జరిగింది. ఎందుకంటే తల్లి ఏం ఆశించి అంత దూరం నుంచి ఒక్కరి దానివి ఇంత దూరం వచ్చి మా అందరి కోసం నీళ్ళనువు, తిండనువు, ఆటో ఎక్కుతో, బండి ఎక్కుతో, నడిచెళ్దాం అంటే వెళ్తావు, నేల మీద పడుకుంటావు, అసలు మేము ఇప్పుడుకొచ్చి మీలాంటి స్త్రీని చూడలేదమ్మా అని చెప్పి ఎంతో మంది మారటం జరిగింది. అంటే ధ్యానం అంటే ఇష్టం లేని వారు శాకాహారం కోసం చెప్తే ఇది అవసరమా శాకాహారం గురించి అని తిట్టిన వాళ్ళు కూడా మారి వాళ్ళు ఎంతో మందికి చెప్పడం. సెకండ్ టైం నేను వెళ్ళేసరికి వాళ్ళు వెహికల్ తీసుకొచ్చి మేడం ఎక్కడ క్లాసులకు వెళ్తుంది అక్కడికి మేము తీసుకెళ్తాం అని డ్యూటీలు, వ్యాపారాలు సెలవు పెట్టి తీసుకెళ్లటం జరిగింది. అంటే కష్టపడినందుకు ఈ ఫలితం. అందుకే నేను ఎప్పుడు ఎవరికి బలవంతంగా చెప్పను. ఫోన్ అడిగిన వాళ్ళకి అర్ధరాత్రి అయినా నేను ఫోన్ తీసి, ఎన్నోసార్లు నేను క్లాసులకి వెళ్ళాడు వాళ్ళందరూ అంటారు, మేడం 3 గంటల ఫోన్ లేటి, 2 గంటల ఫోన్ లేటి, 4 గంటలే, ఆ టైంలో టిక్ మళ్ళీ వేసిపోయి కూర్చొని చెప్పేస్తుంటావు అంటారు. మరి వాళ్ళకి ఆ టైం ఉంటుంది, నేను ఆ టైం ఇవ్వగలడం నా అదృష్టము. అందువల్ల విద్యార్థులు ఎప్పుడు అందుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాస్టర్ చెప్పడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. ఈ రోజు ఆ విద్యార్థి భూమి రక్షణకు ఉపయోగపడుతున్నారు. మన వల్ల ఒక్కరు మారినా మన జన్మ ధన్యం అంటారు పత్రి సార్. అక్కడ 1,00,000 మంది వినేసి వెళ్ళిపోతారు. ఎన్నో సార్లు పత్రి సారు ఎంతో మంది కూర్చున్నా సరే అక్కడ క్లాస్ చెప్పకుండా, ధ్యానం చెప్పకుండా 5 నిమిషాలు ధ్యానం చేయించి వెళ్ళిపోయారంటారు. ఎందుకని? అక్కడ అందుకున్న వాళ్ళు ఉంటే ఆయన శ్రద్ధ పెట్టి అక్కడ పూర్తి చేస్తారు. అక్కడ అందుకున్న వాళ్ళు లేనప్పుడు సమయం వృధా కదా. అందువల్లే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక్కరు ఎంత దూరం ఉన్నా నేను వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడంటే ఇంతమంది మాస్టర్స్, ఇన్ని జూమ్ సెక్షన్లు, పిఎంసీలు ఒక 10 ఏళ్ల క్రితం ఏమున్నాయి? ఆ టైంలో డైరెక్టర్ గా వెళ్ళటమే, చెప్పటమే, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నాయి ఎదుర్కొని నిలబడటమే. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు ధ్యానం చేసేవారు. మిగతా వాళ్ళంతా మామూలు, వాళ్ళు రైట్, ఎవరు రాంగ్ కాదు, వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. కనీసం నన్ను చూస్తే ఈవిడ అవసరమా అంత దూరం నుంచి రప్పించడం, ఈ ధ్యానం అవసరమా, ఏటి గోళ ఈ సొడుగు అన్నట్లు ఎంట్రన్స్ లో ఉండేదన్నమాట. కానీ నేను ఆ ఇంటి దగ్గర ఉండి ధ్యానం చెప్పినప్పుడు అక్కడికి ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు తీసుకెళ్తుంటే ఆ ఇంటికల్లాలు, ఇదేంటి మా ఆవిడ మా ఇంటికి పిలిచింది, ఈ క్లాస్ ఏంటి, అసలు ఏం చెప్తుంది, అంతమంది వాళ్ళని తీసుకుపోతున్నారే, మనం చూడడానికే దొరకట్లేదు అని చెప్పి వాళ్ళు ఈ రోజు మేము కూర్చుంటాం ధ్యానంలో చెప్పి కూర్చోవడం జరిగింది. ఇలా ఎన్నో చోట్ల జరిగింది. అదే నాకు, అరే ఇక్కడ నాకు అవమానం జరిగింది, పిలిచి రెస్పెక్ట్ లేదు, పట్టించుకున్న లేరు, ఇంత పుట్టెట్టిన లేరు, ఎందుకు వచ్చాను రా దేవుడా అనుకుంటే అక్కడ అంతా ఏమి జరగదు. వెళ్ళినందుకు సమయం వృధా అయిపోతుంది. కానీ నేను ఒకటే నేర్చుకున్నా, నా డిజైన్ లో ఇక్కడ అడుగు పెట్టాలంది, ఈ నీళ్ళు తాగాలంది, ఈ ధ్యానం చెప్పాలంది, దానికి నేను రెడీ. ఈ రోజు నిజంగా పత్రి సార్ అన్నట్టు పిరమిడ్ మాస్టర్స్ ముందుకి దొరకరు అన్నారు. అది ఇప్పుడు జరుగుతుంది. ఎన్ని ఫోన్ కాల్స్, అసలు ఎంత డేట్ ఇస్తాము? నెలకి 20 రోజులు బయట నుంచి తిరుగుతున్నా. నాకు నేచర్ ఆ ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి నా కుటుంబ సభ్యులు నాకు ఆ పర్మిషన్ ఇస్తున్నారు. నేను చేసే పనిలో నా కుటుంబం వాళ్ళంతా కూడా ఆమె ఆనందంలో ఉన్ని ఎవరో ఒకరికి ఉపయోగపడుతున్నారు జీవితం అని పర్మిషన్ ఇవ్వడం వల్ల నెలకి 15 రోజులు బయటనే ఉంటున్నా. ఒక్కోసారి అయితే 20 రోజులు అయిపోతా ఉంటది. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు తీసిపోతారు, అక్కడి నుంచి వాళ్ళు తీసిపోతారు, అక్కడి నుంచి, అంటే నేను వెళ్ళింది ఒక చోటు, తిరిగి నుంచి ఎక్కడెక్కడో ఉంటది. కానీ ఒకటి, ఇక్కడ నేను ఎక్కుతున్నాను, ఎక్కడికక్కడ వాళ్ళ దగ్గరుండి చూసుకొని ఒక ఇంట్లో చక్కగా ఒక కూతుర్ని ఎలా చూస్తారో ప్రేమగా అలా చూసుకొని మళ్ళీ దగ్గరుండి ఆ ట్రైన్ ఫ్లైట్ ఎక్కించటము, ఆ ఎక్కించినప్పుడు వీళ్ళు ఆ టీటీలకి ఇలా ఎక్కించినప్పుడు ఆ పక్క వాళ్ళు చెప్తుంటే వాళ్ళు అంటారు, అమ్మ వీళ్ళు ఏమవుతారు, నీకు వీళ్ళు ఏమవుతారు అంటే ఆ ప్రేమ తత్వం చూసి, లేదంటే 4 రోజులైంది వాళ్ళ ఇంటికి క్లాస్ చెప్పడానికి వచ్చాను అంటే దానికే ఇంత ప్రేమ అంటారు.
అంటే ఆ విద్యకి వాళ్ళు విలువిస్తున్నారు, ఇచ్చి ఆ రెస్పెక్ట్ తో వాళ్ళ దగ్గర ఉండి అందుకే ఇంత ధైర్యంగా నేను తిరగగలుగుతున్నా. లేకపోతే నాకు ఏ భాష రాదు, ఈ తెలుగు తప్ప ఏ వర్డ్ రాదు. కానీ ఇంత కన్నడ, తమిళ్, మరాఠీ, పంజాబ్, హిందీ, ఇలా తెలుగు రాష్ట్రాలు ఎన్నో గ్రామాలు, పురాతనమైన గ్రామాలు, చిన్న చిన్న ఓ 10-20 ఇల్లు ఉంటే అలాంటి గ్రామాలకు కూడా వెళ్ళటము. ఇలాగంటే నా డిజైన్ లో, నా జీవితంలో ఇదంతా తిరుగుతానని అనుకుని వచ్చాను. లేకపోతే ఎక్కడెక్కడ ప్రాంతాలండి, ఒక అండమాన్, నిజంగా ఆ ఎవరు ఈ గుంటూరు లక్ష్మణరావు గారు, మేడం అక్కడికి వెళ్ళి మీరు ఆ క్లాస్ చెయ్యాలి అంటే ఏదో 3-5 రోజులు అనుకున్నారు, 15 రోజులు మాట. ఎంత తిరిగామంటే అక్కడ ప్రచారానికి అంత కొనిపి అక్కడ ప్రచారం అయ్యి ఉంది. అలాగే బెంగళూరు, ఎన్ని ప్రాంతాలు నాకు అసలు మా వైజాగ్, అనకాపల్లి తప్ప నాకు ఇంకో ఊరు తెలియదు, యాత్రలు తప్ప. అలాంటిది భారతదేశంలో ఎన్ని గ్రామాలు, ఎన్ని సిటీలు, ఎంతమంది ఎంప్లాయీస్. కొంతమంది డాక్టర్లు అంటున్నారు, మేడం మేమే డాక్టర్లు దేవుళ్ళకి కాదండి, మీ బాడీని పెట్టి మేము మెడిసిన్ కూడా, కానీ మీరు అంతర్ముఖంగా మీరు ఇలా ఉంటే ప్రశాంతంగా ఉంటారు, మీరు గైడ్ చేసే విధానం బాగుందండి, మానసిక ప్రశాంతత కావాలి, దాని ద్వారా శరీరం బాగుంటుంది, మనకి ఇక్కడ ఇష్టంగా జీవించగలుగుతామని వాళ్ళు చెప్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినాడు, మేడం మీరు చాలా బాగా గైడ్ చేశారండి, ఎందుకంటే ఇప్పుడు బీపీ షుగర్లు పెరిగిపోయి చిన్న చిన్న విషయాలకు పెద్ద కోపం వచ్చి ఆ కంట్రోల్ ఉండట్లేదు, కానీ మీ గైడ్ వల్ల మానసిక ప్రశాంతత బాగుంటుంది, మనోధైర్యం వస్తుంది, దేన్నైనా ఎదుర్కొని నిలబడాలనే శక్తి వస్తుందమ్మా అని చెప్పటం. అలాగే కలెక్టర్లు, ఇలా ఎంతో ఎడ్యుకేషన్, ఎంపీలు, ఎమ్మెల్యే ఎంతో మంది కలుస్తున్నారు. కానీ నేను క్లాస్ లో ఉన్నాడు, వాళ్ళు ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు. సహజంగా నేను పొందిన విద్యను చెప్తూ వెళ్ళిపో, తర్వాత వాళ్ళు అంటారు నేను ఇదమ్మా, నేను ఇదని చెప్తా ఉంటారు. నేను ఒకటే చెప్తా, శరీర పరంగా ఇక్కడ మనం ఏ వృత్తి చేయాలందో వచ్చాము, అది ప్రపంచకర్త అవని, కలెక్టర్లని, డాక్టర్లు అవని, పోలీసులు అవని, విద్యార్థులు అవని, ఓ శాస్త్రవేత్తలు అవని ఇక్కడ వచ్చాం. కానీ ఆత్మపరంగా ఒక సోల్ పవర్ ఉంది మనకి. ఈ బాడీని నడిపిస్తున్న డ్రైవరు ఒక అతీతమైన సోల్. ఆ సోల్ పవర్ లో మనం నమ్మినా నమ్మపోయినా జన్మ పరంపర యొక్క ఎనర్జీ లెవెల్ ఉంటుంది. ఆ పవర్ మనం డిఎన్ఏ అనవచ్చు, లేకపోతే ఇంకా ఏదో పేర్లు పెట్టవచ్చు. అది ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తున్నామో ఆ విశ్వ ఎనర్జీస్ తోని మన యొక్క సోల్ పవర్ యొక్క థీరీ మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ థీరీ తెలిసిందో ఇక్కడ ప్రాక్టికల్ గా బాడీతో మనం ఎలా జీవించాలనేది అర్థమవుతుంది. ఏది వినాలి, ఏది చూడాలి, ఏది తినాలి, ఏది మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, అలవి కాని చోట అధికల మన రాదు. ఇదంతా ఒక ప్రాసెస్, మనకి ఇన్నర్ మెసేజ్ వస్తా ఉంటది. ఆ ఇన్నర్ మెసేజ్ సోల్ పవర్ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తున్నామో బాడీ, మైండ్, సోల్ 3 యాక్టివ్ గా ఉంటాయి. ఎప్పుడైతే 3 యాక్టివ్ ఉన్నాయో ఈ బాడీతో ఇక్కడ ఇష్టంగా మన పనులు చేసుకుంటూ తినగలుగుతాము. ఈ మైండ్ ద్వారా, మనసు ద్వారా కంట్రోల్ ఉండగలుగుతాం. దాని మించింది సోల్. ఆ సోల్ అనేది ఏంటంటే మనకు తెలిసిపోద్ది. ఈ బాడీని సృష్టించుకొని ఒక సోల్ ఈ బాడీని రెడీ చేసుకొని ఈ భూమి మీదకి వచ్చిన కర్తవ్యం చేసి మళ్ళీ క్షణకాలంలో ఈ బాడీని ఇక్కడే తయారు చేసింది ఇక్కడ వదిలేసి తన కర్తవ్యం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోద్ది. అంటే సోల్కి పుట్టిక చావులు లేవు అని అర్థమవుతుంది. అది అర్థమైన తర్వాత జీవితం ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే ఈజీ అయిపోయిందో ఇక్కడ లవ్ 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 యూనివర్సల్ లవ్, నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమ మాటల్లో చెప్పేది ఉండదు. మనం ఇతరులకి ఏం చేయగలుగుతాము, మన లవ్ ని ఎలా అందించగలుగుతాం, ఇతరులు కూడా హ్యాపీగా ఉండడానికి మన వంతు ఏం చేస్తామా అని చెప్పకుండా చేయగలుగుతాం. ఇంత చేసి అంత చేసాం అనేది ఉండదు. సైలెన్స్ గా వాళ్ళకి ఈ ప్రాసెస్ చేస్తే, వాళ్ళకి ఎనర్జీస్ ఇస్తే, వీళ్ళకి ఇలాంటి మాట్లాడితే, వాళ్ళకి సైలెంట్ గా విశ్వాన్ని కోరుకుంటే ఏం జరుగుతుంది అనేది మనం చేయగలుగుతాం. అంటే నేచర్ తో, పంచభూతాలతో, ప్రకృతితో మనం కలిసి ఉండడం జరుగుతుంది. మన పత్రి సార్ అదే చేసి నడిచారు. ఎప్పుడు ఆ ప్రకృతితో ఉన్నారు. ఆ నేచర్ తో ఉండటం వల్ల ఆయన ఈ ఊరు ఆ ఊరు లేదు, భూమండలమే ఉందన్నారు. నా కుటుంబం, నా వీధి, నా ఏరియా, నా ఊరు, నా జిల్లా లేదు. నాకు తెలియకుండానే సార్ సబ్జెక్ట్ విన్నప్పుడు అరే నాకు తెలియకుండానే ఇదంతా చేసుకుంటూ వెళ్ళానా. ఎందుకంటే నా ఊరు అనేది లేదు, నా ఏరియా అనేది లేదు, నా జిల్లా అనేది లేదు. ప్రతి చోట ఒక రాజమండ్రి పిరమిడ్ చుట్టూ 5-6 సంవత్సరాలు తిరిగాను. ఆ చుట్టుపక్కల క్లాసులు చెప్తూ ధ్యానం చేస్తూ. గుంటూరు 4-5 సంవత్సరాలు తిరిగాను. హైదరాబాద్ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాను. కొత్త కట్టాలి మేము కదా. అలాగే బెంగళూరు 10 ఏళ్ల క్రితమే కేఆర్పి కాలనీ, ఇంకా చాలా ప్రాంతాలండి. ప్రొఫెసర్స్, కాలేజ్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలా తెలిసిదో పిలిచివారు, ఎలాగో మొత్తానికి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు బస్సు ప్రయాణం ఎక్కువ చేసేదాన్ని.
ఇప్పుడు బస్సులో ఎక్కువగా ఇంకా సిట్టింగ్ చేయలేక ట్రైన్ పట్టుకున్నాను, కానీ అప్పుడు బస్సు ఎక్కువ చేసే. మా ఆయన ఇక్కడ ఎక్కించేసేవారు, అక్కడ దింపేసరికి వాళ్ళు మళ్ళీ చేసుకొని ఎక్కే. అసలు ఎలా చేశానని తెలియదు. ఆ ఒళ్ళో బ్యాగ్ ఎట్టించుకునేదాన్ని, కూర్చుండేదాన్ని. ఆ వాటర్ బాటిల్ ఎక్కడికో ఎగిరిపోయేది, హ్యాండ్ బ్యాగ్ అక్కడికి. ఎప్పుడు అమ్మ నా వస్తువు అని పట్టుకోవడం నాకు తెలియదు. ఆ నేచర్ ఉంది, వెళ్ళి తీసుకె ఒళ్ళో బ్యాగ్, ఆ కళ్ళు ఇప్పేసరి బ్యాగ్ ఎక్కడో ఉంది, కండక్టర్ ఏమో ఆ బ్యాగ్ తీయమ్మా అని చెప్పి ఇచ్చేవారు. కరెక్ట్ గా నేను ఎక్కడ దిగానో అక్కడ తెలివి వచ్చేది. అంతలోక అక్కడ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా. అలాగా బెంగళూరు, తర్వాత తమిళనాడు, తర్వాత ఓషూర్ అనే ప్రాంతం అయితే ఇప్పుడు అక్కడ ఎన్ని పిరమిడ్స్, ఎంత జనము. అక్కడ తెలియని చోట కూడా స్కూల్కి వెళ్ళి వేల మంది పిల్లలకు చెప్పటము, అక్కడ ఒక 3 తల్లికి చెప్పడం, అలా బెంగళూరులో అలా అన్ని చోట్ల ఎక్కడక్కడ లేదండి. నాకు ప్రస్తుతానికి భారతదేశం అంతా సంచరించి ఇంకెప్పుడైతే పిఎంసి వచ్చిందో, పిఎంసి ద్వారా చూసి ఎంతో మంది యూట్యూబ్ లో నాది చూసి పిఎంసి చూసి 5 దేశాల నుంచి ఈ బుక్ విడుదల అయింది కదా, ఆ బుక్ ద్వారా నాకు ఫోన్ చేసి, మేడం ఎందరియో అనుభవాలు వింటున్నాము, రకరకాల ధ్యానాలు చూస్తున్నాం, కానీ కరెక్ట్ వే తెలుసుకుంటే ఎవరో కొన్ని పట్టుకోవాలి కదా మేడం, మాకు దాని గురించి వివరాలు చెప్పండి అని చెప్పి ఎక్కువ ఎడ్యుకేటెడ్ యూత్, ఇంజనీరింగ్ పిల్లలు ఇలా 5 దేశాల్లో ఎంతో వ్యాపారాల్లో చదివిన అందరూ అసలు ఎనీ టైం ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేస్తారంటే ధ్యానం వల్లే. ఎందుకంటే వేరే మాటలు రావు. ఫోన్లు చేస్తే ఆ సత్సంగం, ఫోన్ చేస్తే ధ్యానం ఎలా చేయాలి, ఫోన్ చేస్తే ధ్యానం వల్ల లాభాలంటే కొందరు డెప్త్ అడుగుతున్నారు. ఈ మధ్య 4-5 సంవత్సరాల నుంచి అందరూ కూడా సోల్ జర్నీ గురించి ఎక్కువ యూత్ అంతా సోల్ జర్నీ అడుగుతున్నారు. బాగా ఎడ్యుకేటెడ్ అంతా సోల్ జర్నీ, ఎందుకంటే చిన్న చిన్నవి అందరూ తెలుస్తున్నాయి. ధ్యానం ఏదో చేస్తే రోగాలు నయమవుతాయి, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, కానీ దానికి మించి కావాలని చేస్తున్నారు. నాకు ఎంత ఆనందమో, ఎందుకంటే పొందిన విద్యను పంచుతుంటేనే కదా దానికి అర్థం పరమార్థం. ఈ రోజు వాళ్ళు ఇంకొంతమంది ఈ పుడమ తల్లికి ఒక యోగి రెడీ అయ్యడానికి ఆనందం ఉంటుంది. అందువల్ల అనునిత్యము నిజంగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, మన సదానంద యోగ మాస్టర్ కి నిజంగా ఆయన చూడండి ప్రపంచం అంతా తిరిగారు. ఎన్ని వందల వేల సంవత్సరాలు ఆయన తపస్సు చేశారో మనకు తెలియదు, కానీ ఆ మహాత్ముడు అంతా తిరిగి కొండ కొన తిరిగి ఒక యోగి దొరకడా, కానీ పత్రి సార్ కోసమే అక్కడికి వచ్చి అన్ని సంవత్సరాలు ఎదురు చూసి ఈ విద్యను ఆయనకు అందించి వెళ్ళారంటే ఈయన ద్వారా మాత్రమే ప్రపంచానికి మళ్ళీ ధ్యానం విస్ఫోటం అవుతుంది. ఒక గురువుని ఎంచుకోవడానికి ఎంత టైం పట్టిందో చూడండి. ఒక శిష్యుడు దొరకాలంటే సామాన్యమైన విషయం కాదండి. అందుకే పూర్వకాలంలో గురువు శిష్యుడు అనేవారు. అంటే సరైన శిష్యుడు దొరికితే ఆ గురువు యొక్క ఆనందం ఎంత అంత కాదు. లక్షల మంది శిష్యులు అక్కర్లేదు, ఒకే ఒక్కడు ఉంటే చాలు. పత్రి సార్ లాంటి శిష్యుడు, ప్రపంచానికి అఖండ జ్యోతులు వెలిగించే దివ్యమూర్తి ఒక్కడుంటే చాలు. ఆ ఒకే ఒక్కడే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. అందుకే సరైన శిష్యుడు దొరికితే ఆ గురువు జన్మ సార్థకం అయిపోదు. మన గురువు ఎలా చేశారు, ఎంతో మంది లెక్కలేనంత మంది శిష్యులు తయారు చేశారు. వాళ్ళు ఎలాగ గురువు శిష్యుడు నీలో ఉన్నాడు, చెప్పేటప్పుడు నువ్వే గురువు, వినేటప్పుడు నువ్వే శిష్యుడివి అంటే మనకు వదిలేశారు సార్. ఎప్పుడైతే వదిలేశారో ఈ రోజు యావత్ ప్రపంచ గురువు లేరనే విషయం ఎవరికి గుర్తులేదు. ఎందుకంటే ఉన్నప్పుడు అలాగే ఉన్నాము, లేనప్పుడు అలాగే ఉంటున్నాం. ఎందుకంటే ఎవరి కర్తవ్యం ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం మనం చేస్తున్నాము అని సత్యాన్ని గురువు తెలిపారు. దానివల్ల మనం అసలు గురువు ఆలోచన లేదు, గురువు లేడని ఎవరికి ఆలోచించట్లేదు. ఆ మహానుభావుని తలుచుకోడు, అవును దేహం వదిలే, కానీ ఆత్మగా ఆయన ప్రతి ఒక్క ధ్యాని దగ్గర ఆయన ఉన్నారు. ఆయనలో ఉన్న కోటాది కోట్ల అణువులు ప్రతి ఒక్కరి దగ్గర ఒక అణువు ఒక పత్రిజీ అయి ఉన్నారు. ఎందుకంటే మనం ఎదుగుతుంటే ఆయన ఏ లోకాల్లో ఉన్న పూల వర్షం కురిపిస్తారు, ఆయన ఏ లోకాల్లో వర్క్ చేస్తున్నా మనల్ని చూసి మురిసిపోతా ఉంటారు. ఎప్పటికప్పుడు ఆత్మగా మనల్ని చూస్తారు. మొన్న ఒక అమ్మాయి చెప్తుంది, కల వచ్చిందంట, ఆ అమ్మాయి ఎటో వెళ్ళిపోతా ఉందంట, వెళ్ళిపోతే అది ఒక సుడిగుండం లాగా ఉందంట, అందులోకి పడిపోబోతుందంట. సార్ వెళ్ళి అటెక్కడికి వెళ్తున్నావు, ఇలా రా అని చెప్పి ఆవిడ ఒక వెలుగైన పాట చూపించి మళ్ళీ వెళ్ళిపోయారంట. ఆమె ఎప్పటి నుంచి ఈ మధ్యన 3 నెలల నుంచి ధ్యానం చేస్తుందంట. చూడండి, అంటే ఒక గురు ఎప్పుడైతే మన ధ్యానం అందుకుంటున్నామో ఆయన కనెక్ట్ అయిపోతున్నారు. మన మార్గం అడుగు తీసి అడుగేస్తే చాలు, ఇది కరెక్ట్ వే అని పంపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నా సరే ఇక్కడ ఆనందం ఇక్కడ అనుభవించాలి. ఎందుకంటే ఉండడానికి కావాలి, తినడానికి కావాలి, ఇక్కడ అనుభూతులన్నీ పొందడానికి కావాలి, ఈ సృష్టితో లయం అవ్వాలి, బంధాలన్నింటినీ ప్రేమించాలి. మనమే సృష్టించుకొని తెచ్చుకున్నాం కదా ఈ బంధాలన్నీ కూడా, అట్లా గౌరవించాలి, ప్రేమించాలి. వీలైతే నీ ఫ్రీడమ్ వచ్చినప్పుడు హాయిగా విశ్వంతో మమేకమై ఉండు, నీ ఆత్మస్థితిని పెంచుకుంటూ శరీరంతో ఈ భూమండలాన్ని అనుభూతులన్నీ పొందటమే, ఆనందంలో లయం అయిపోవడమే. ఎప్పుడైతే అలా అయిపోయామో మన జన్మ ఇష్టంగా ఆనందంగా వెళ్తుంది.
ఒకప్పుడు నేను అసలు ఏంటి జీవితము, పుడుతున్నాము, పెరుగుతున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, లేదు ఇదేనా అనిపించేది. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గం దొరికిందో, ఓ యబ్బా నేనేనా ఇలా తిరుగుతున్నాను, నేనేనా ఈ విద్య చెప్తున్నాను, నేనేనా నాతో నేను ఉండగలుగుతున్నాను అని ఎంతో లోపల తెలియని ఆనందం వస్తుంది. చాలా మంది అంటారు ధ్యానం చేసిన చాలా మంది నీరసాలు, అనారోగ్యాలు, తలనొప్పి ఇవన్నీ ఉంటున్నాయి, మరి ఇంకెందుకు ధ్యానం చేయడం అనుకుంటారు. అంటే ఇక్కడ చూడండి, ఒక రమణ మహర్షిని చూడండి, రామకృష్ణ పరమహంసని చూడండి, ఒక అన్నమయ్యని చూడండి, ఒక ఎవరికైనా సరే, ఒక రాముడు, కృష్ణుడు, దేవుడు అయినా సరే, ఇక్కడ అన్ని కూడా శరీర పరంగా కొన్ని ఇక్కడ ఉంటాయి, అది సహజము. రమణ మహర్షి పడిపోయిన పురుగులు తీసి వేసుకుంటాడట, అయ్యో అట్లా ఆహారం మిస్ అయిపోతుందని చెప్పి. రామకృష్ణ పరమహంస క్యాన్సర్ అని తెలుసు. ఆయన భార్య కాళికాదేవికి దగ్గరికి వెళ్ళి నా భర్తను కాపాడు, ఆయన బతికొండాలి అనుకున్నప్పుడు ఇంటికి వచ్చేసరికి ఆవిడని అడిగొచ్చావా అన్నాడంట రామకృష్ణ పరమహంస. అంటే అంత తెలుసుకున్న ఆయనకి ఆయన చావు పుట్టుకలు తెలియదా? అందువల్ల ప్రతి జీవి కూడా ఇక్కడ ఎంతకాలం జీవించాలో అంతకాలం వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను పూరి జగన్నాథం వెళ్ళినప్పుడు అక్కడ సముద్రంలో కొట్టుకెళ్ళిపోయాను, నన్ను ఎవరు చూడలేదు. ఆ సముద్రంలో నాకు నీళ్ళంటే ముందే ఇష్టం కదా, నది అంటే అక్కడే ఉంటాం, ఈ సముద్రం కదా కెరట వచ్చినాడు, బాడీ అప్పుడు కూడా పెద్ద ఒళ్ళేం కాదు, లైట్గా ఉండేది. ఆ పాదాలు లోపలికి వెళ్ళి తీసుకునే లోపు కెరటం కొట్టుకెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోతే అప్పుడు మట్టి పట్టుకోవడం కాదు, ఓకే నా జన్మ అయిపోయినట్టుంది ఎక్కడతోనే, పోలే సంతోషం, సముద్రుడా నీలో కలుపుకుంటున్నాడు కానీ అనుకుంటున్నాను అక్కడే. అనుకుని కళ్ళు తెరిచినట్టుగా ఒక జాలాన్ని కనబడుతున్నాడు, ఆ కెరటంలోంచి ఇలా వస్తున్నాడు, చింతనుప్పుల్లో కళ్ళు ఉన్నాయి, ఎత్తుగా 7 అడుగుల దగ్గర ఉండొచ్చు, ఇలాగ పంచికట్టు చిన్న గోచి పెట్టుకొని ఉన్నాడు. ఇదేంటి సముద్రం కెరటం నుంచి కూడా మనిషి వస్తాడా అనుకుంటున్నాను. ఆయన అలా వచ్చి నా చేతిలో స్పర్శ తగిలింది, చేతిలో చెయ్యేసి బరాబరా ఇడ్చుకోతున్నాడు. అది లోపల పోతున్నానో బయటకు వస్తున్నామో తెలియదు. సడన్ గా కళ్ళిప్పాను, ఇప్పేసరికి కొట్టున్నాను. ఇంకెంత ఆశ్చర్యం వేసిందంటే చూడండి, నాకు ఆయుష్ ఉంది, లేదంటే ఒక క్షణం ఇలాగే కదా, అంత లోపలికి వెళ్ళి బయటకు రావడం మామూలు విషయం కాదు. అప్పుడు అక్కడ జాలర్ని అడిగాడు, బాబు ఇప్పుడు నన్ను లోపల నుంచి కాపాడి తీసుకొచ్చారు కదా, మీకు డబ్బులు ఇస్తానయ్యా, ఎంత చెప్పండి అంటే, నేను కాదమ్మా నీ సొమ్ము మాకెందుకు, ఇంకెవడైనా ఆ జాలరులు అందరూ పిలిచినవారు, అయ్యా ఈ అమ్మనంటే ఎవరు కాపాడారు, 100 ఇస్తుందంట, 100 కాదు 500 ఇస్తాను, 1000 ఇస్తానని కూడా అన్నాను. అంటే ఒక 15 ఏళ్ల క్రితం ఆ డబ్బులే చాలా ఎక్కువ కదా. అంటే అమ్మ 50 రూపాయలకి మేము దగ్గర ఉండి స్నానం చేసి తీసుకొస్తాను, 1000 రూపాయలు ఇస్తున్నా మేము వద్దంటున్నాం అంటే, నిన్న జగన్నాథుడే కాపాడాడు తల్లి, నీ పని ఏముందో భూమి మీద అని చెప్పడం. అంటే ఇక్కడ చూడండి, ఆయుష్ ఉందంటే ఎలాగైనా బయటికి వచ్చేస్తాం, లేనప్పుడు ఎక్కడ ఎవ్వరూ కాపాడడానికి అవ్వదు. అందువల్ల ఇలాంటి సత్యాలన్నీ అనుభవం ద్వారా తెలుసుకోవడం వల్ల ఇంకా నేను ఏం అనుకోలేదు, ఎప్పుడు బతకాలి అనుకోలేదు, చనిపోవాలి అనుకోలేదు, ఉన్న జీవితాన్ని అద్భుతంగా గడపాలి, నా వల్ల ఈ భూమి తల్లికి ఉపయోగం ఉంటే అదే చాలు, ఎక్కడికి వెళ్ళినా దేవతలు నాకు తోడుగా ఉన్నారు ఏదో రూపంలో. ఈ రోజు నేను ఎలా ఉంటున్నానంటే, పిల్లలు అల్లుడి దగ్గర నుంచి, కూతురు దగ్గర నుంచి, మనవల దగ్గర నుంచి, తమ్ముళ్ళ దగ్గర నుంచి, అంతా ఒకలాంటి ప్రేమ. ఆ రాముడికి రామ్మ కూర్చొని మంచినీరు ఏదో చాలు, మనిషికి ఏం కావాలి, ఇంత లవ్. మీరు చుట్టుపక్కల పంచపక్ష పరాణాలు ఉన్నా ఎట్టి దిక్కు లేనప్పుడు తినే అవకాశం లేనప్పుడు వేస్ట్ కదా. ఇప్పుడు అన్ని ఉంటున్నాయి, బీపీ షుగర్ల వల్ల ఎవరు ఏమీ తినలేకపోతున్నారు. అందుకే పత్రిసారి ఏమని ఎవరు, తినండి శుభ్రంగా, నిద్ర వస్తే పడుకోండి, అవకాశం ఉంటే ధ్యానం చెయ్యండి, వీలుంటే పంచండి, మీ సొమ్ము సద్వినియోగం చెయ్యండి. ఎంత మంచి ఆచరణ అండి. ఆయన ఎలా జీవించారు చూసారా, చేతులు ఆయన ఏం పట్టుకున్నారు, వెళ్ళిపోయే వరకు ఏమీ లేదు, కానీ ఎంత అద్భుతం, ఎంత దర్జైన జీవితం, ఎంత విలువైన జీవితం. ఇప్పుడు తన ఫ్యామిలీ జ్ఞానమయమే, ఈ సృష్టి, ఈ మనుషులు ఎంత విలువగా చూసుకుంటున్నారు. నిజంగా ఆత్మ విద్య, సొంత కూతురిని కూడా బలవంతంగా నువ్వు ధ్యానం చేయని అడగలేదు ఆయన, వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని ఈ రోజు దేశాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఆ జగన్మాత స్వయంగా భార్య అయినందుకు ధన్యజీవి ఆ తల్లి, భార్య భర్తలిద్దరూ. ఆమె కూడా ఈ రోజు చూస్తుంటే సాక్షాత్ అమ్మవారిని చూసినట్లు ఉంటది. ఎందుకంటే ఆ ధ్యానం అందుకోవడం వల్ల తను కూడా సత్యాన్ని తెలుసుకొని ఏ బిడ్డలు పిలిచినా అక్కడికి వచ్చి తన యొక్క ఏమి లేదు, గురువు చెప్పింది ఒకటే, ధ్యానం చేయండి, సాకారిగా మారండి, వీలైతే పిరమిడ్ కట్టండి, లేదా దానికి రేణి వేయండి. మన మేడం గారు కూడా అదే చెప్తారు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎంత చక్కటి మార్గము, సింపుల్ గా మన పత్రి సార్ చెప్పారు, నీ కోసం నువ్వు జీవించు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నువ్వు అనుకుని సాధించుకో. నాకు నిజంగా సార్ పేరు చెప్తే పులకించిపోతాను. ఎందుకంటే ఆ ధ్యానం అని వెలుగు వల్ల ఈ రోజు ఇంత నేను పొందగలిగాను.
నేను ఫస్ట్ నుంచి అమ్మవారి భక్తురాలనే. అమ్మ దండం పెడితే గజ్జులు గల్ 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 అని వచ్చేసి, ఆ తల్లి నాకు ఏదైనా బాధ వచ్చి ఏడిస్తే ఆ అమ్మవారు ఇలా ఒళ్ళో పెట్టుకుని తల ఇలా పామడం కామాక్షి దేవి ఎన్నో సార్లు చూశాను. కానీ నేను ఎక్కువగా ఎవరికి ధ్యానంలోకి వచ్చాక అనుభవాలు చెప్తున్నాను తప్ప ఏమి ఎవరికి చెప్పేదాన్ని కాదు. అంత ఫ్రెండ్ అయినా అమ్మైనా గురువైనా అమ్మవారే. అమ్మవారితోనే షేర్ చేసుకోవడం. అలాంటి ధ్యానంలోకి వచ్చాక ధ్యానం చేయగలనే ఆ పైలోకవాసులని భాష, హాస్టల్ మాస్టర్స్ అనేది, మేడం అనేది, తర్వాత వాళ్ళు ఇలాంటి ఎనర్జీస్ ఇస్తున్నాం అనేది, నువ్వు నిద్రను జయించవనేది, ఆకలి జయించ, ఇలాంటి పదాలన్నీ ధ్యానంలోకి వచ్చాక నాకు వినిపించడం మొదలెట్టింది. ఆ తర్వాత కనిపించడం మొదలెట్టింది. తర్వాత నక్షత్ర వాసులు కళ్ళు కనబడింది, బయట నడవటం, అక్కడి నుంచి వాయిస్ వినబడ్డము, ఇలాంటి అద్భుతాలన్నీ ఎవరికి ఎక్కువ చెప్పేదాన్ని కాదు. ఇది ఎవరు మామూలు డ్రెస్సుల్లో, మామూలు తిండిలో, మామూలు మనుషులుగా ఉండి ఇంత అతీతమైన అద్భుతాలు ఎవరు నమ్ముతారని నేను ఎవరికి ఎక్కువ చెప్పేదాన్ని కాదు. అవసరమైన చోట ఎవరైనా మేడం మాకు ఇంకా మీరు పొందిన అయ్యరు చెప్పండి అన్నప్పుడు చెప్పటం జరిగేది. ఇప్పుడైతే మన పత్రి సార్ అందరినీ మీ అనుభూధ్యానం పంచండి అంటే వల్ల ఎంతో మంది కారంజన్ములు మనము వింటున్నాం, మనవి అందరూ వింటున్నారు. ఒకటి సత్యం, నాకు నేను తెలుసుకున్నాను, నా ప్రయాణం నేను చేస్తున్నాను, అడిగిన చోట పంచుతున్నాను, ఆ విశ్వంతో మమేకమై ఆనందంగా జీవించగలుగుతున్నాను. ఇది ధ్యాన పుణ్యమా, పత్రిసారి పుణ్యమా, సదానంద యోగ మాస్టర్ పుణ్యమా అని ఇది నేను దక్కించుకొని నా జన్మ సార్థకం చేసుకుంటున్నాను. అనుక్షణం ఆనందం, అంతే, ఇంకేం లేదు మనకి. అన్ని పరిస్థితుల్లో ఆనందం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలా వింటూ ఉంటే ఆ ఎనర్జీ అలా ఫీల్ అవుతూ ఉన్నాం. నిర్మలా మేడం మాట్లాడతారండి, అన్మ్యూట్ చేసుకోండి. మాస్టర్స్ ఎవరైనా ఏమైనా మేడం అడగాలంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. చెప్పండి అమ్మా. అన్మిట్ చేసుకున్నాను మేడం. నమస్తే మేడం, బాగా చెప్తుంటే ఎనర్జీ బాగా వస్తుంది. ఇప్పుడు అంతా మేడం, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ జరిగేటివి ఒక్కోసారి సెల్ వినపడకన్నా అంటే నాకు యూట్యూబ్లో చూస్తున్నా రాధా మేడం చెప్పినవన్నీ. అక్కడ చూస్తే ఇంత శ్రద్ధ పెట్టదు మేడం. ఇక్కడ ఫేస్ టు మాట్లాడుతా అంటే ఇక్కడ ఆనందం శ్రద్ధ వస్తుంది, అక్కడ రాదు ఎందుకు మేడం? నాకు ఆ డౌట్. ఏమి లేదులేండి, లైవ్ లో ఉన్నప్పుడు ఇదొక ఆర్ట్ టచ్ అవుతా ఉంటాయి, అక్కడ కూడా తెలిసినప్పుడు మనం ఆచరించడానికి సబ్జెక్ట్ తెలుస్తా ఉంటాయి, అంతే తేడా ఇంకేం. ఇప్పుడు రాధా మేడం ఇక్కడ జూమ్ లో చెప్పేటప్పుడు వింటే బాగా ఆనందం వస్తుంది, అక్కడ ఆ మేడమే కదా చెప్తాము, అక్కడ రాదు ఎందుకు, ఇంత శ్రద్ధ పెట్టదు ఎందుకు అనిపిస్తా ఉంటుంది. తర్వాత వీలైతే అలా చేయండి. ఇది సత్సంగం కదండి, అందరం ఫేసులు చూసుకుంటూ అందరి మాటలు వింటూ ఆనందంగా వినగలుగుతాం అన్నమాట. అది ఎవరం ఎక్కడ ఉన్నా అందరం ఒక్క చోట కూర్చున్నాం అన్నమాట. మేడం వేరే చోట ఉన్నారు, నేను వేరే చోట ఉన్నాను, మీరు వేరే చోట ఉన్నారు, కానీ ఈ మాధ్యమం ద్వారా అందరం పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నట్లు ఉంటుంది. అదే యూట్యూబ్ లో అనుకోండి, అది చెప్పిన తరువాత చూస్తాం కాబట్టి తెలియదు. లైవ్ లో పాల్గొనమని చెప్పేది అందుకే. సామూహిక ధ్యానం అయినా మనం జూమ్ లో అందరం కలిసి చేసుకున్నప్పుడు దానికి తర్వాత చూసి చేసేదానికి తేడా తెలుస్తుంది. అవకాశం ఉంటే ఇలా ఉండటం ఉత్తమం, లేనప్పుడు యూట్యూబ్ లో చూసుకోవాలి అంతే. చేస్తున్నారు మీరైతే. తర్వాత పత్రి మేడం కూతుర్లు, పత్రి సార్ కూతుర్లు చెప్పకనే ధ్యానం నేర్చుకున్నారు అంటారు కదా. మనం రాముడు కృష్ణుడు ఉన్నప్పుడు వాళ్ళని చూడలా, సీతామాతను ఎవరిని చూడలా, ఇప్పుడు అమ్మని చూస్తున్నాము. వాళ్ళ కాలంలో వాళ్ళ పిల్లల చరిత్ర ఏమీ లేదు మేడం. నాకు ఎంత అద్భుతం అనిపిస్తుందో. ఇప్పుడు పత్రి సార్ది అమ్మ చరిత్ర ఉండి వాళ్ళ పిల్లల చరిత్ర కూడా ఉందంటే ఎంత అద్భుతమైన భూమిలో పుట్టినాము, ఎంత అద్భుతంగా జీవిస్తున్నాము అనేది కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మేడం. ఎవరు చరిత్ర పిల్లలు ఉన్నాయి చూడండి, లవకుశులది కానీ ఏమన్నా ఉందా? అదే మనం పత్రి సార్ కూతుర్లు చూడండి ఎంత విస్తరిస్తున్నారో, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ చరిత్ర కూడా ఎంత బయట వచ్చేస్తుంది కదా. నల్లగా చరిత్రలు చూసిన ఈ పుణ్యభూమిలో మనం పుట్టినందుకు ఎంత అదృష్టమో, ఈ జూమ్ సెక్షన్ చేసిన అంతా మేడం కూడా అంతే అదృష్టం. థ్యాంక్ యూ మేడం. చేసుకున్నంత మహాదేవ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఉషా గారు మాట్లాడండి మేడం. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అమ్మా, అందరికీ నమస్కారము. అనితమ్మ, జ్యోతి మేడం, జూమ్ లో ఉన్న వాళ్ళకి. నిర్మలమ్మ అన్నట్టు నిజమే మేడం, అదేంటో యూట్యూబ్ లో చూసి అంటే ఇప్పుడు విందాంలే, తర్వాత పెట్టుకుందాంలే, కాసేపు అయినాం కదా.
అది నాకు కూడా మేడం 2 years అవుతుంది కానీ ధ్యానంలోకి వచ్చి. మాది మహబూబ్ నగర్, కర్తాల్కి దగ్గరే. కర్తాల్ చాలా మంచిగా అనిపించింది ధ్యానం గురించి. అది తర్వాత అంటే అది ఇక దినం గడిచిపోతది. మళ్ళీ తెల్లారి ఏదో పరుగు అన్నట్టుగానే ఇది ఉంటది. అది వినడం ఇట్లా లైవ్‌గా వినడమే నిజమే మేడం చెప్పినట్టు. అది నాకు గూడంగా కరెక్ట్‌గా ఇది అనిపిస్తది. ఇంకోటి అనిత మేడం ప్రతి క్లాస్‌కి గూడంగా గొప్పగా అందరిని అంటే అన్ని ఇలా అలా అన్ని చెప్పుకుంటూ గూడంగా ప్రతి మేడంని చాలా బాగా అంటే క్లాసెస్ చాలా చక్కగా వింటున్నాము. ధ్యానము, జ్ఞానము అన్నీ ఇదవుతున్నాము. కొన్ని భయాల నుండి తొలగిపోయినాం. మీరు వాటర్‌లో పోయిండ్రు. వాటర్‌లో ఈ జగన్నాథ్ పూరిలో ఇదయిండ్రంటే మీకు భయం అనిపించలేదు కానీ నా ఇన్నర్ ఒక ఇదనిపించిందనమాట. మీరు ఆ పాయింట్ చెప్పేటప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది జ్యోతి మేడం. థాంక్ యూ అవును మేడం. మేడం. థాంక్ యూ. ఏదాన్నైనా ధైర్యంగా ఉండి జయించాలనేది గొప్పగా అనిపించింది మేడం మీ విషయంలో థ్యాంక్ నాకు యూ. ఇవాళ క్లాస్‌లో. ఓకే. ఓవరాల్ క్లాస్ అంతా చాలా చక్కగుంది మేడం. థాంక్ యూ అనిత మేడం. థాంక్ యూ జ్యోతి మేడం. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. అందరికీ థాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏం లేదు మేడం, అందరం కలిసి సామూహికంగా అని సార్ చెప్పిన ఉద్దేశమే అది. ఇప్పుడు అంతకుముందు అందరూ చాలా వరకు పూజల నుంచి వచ్చిన వారే. మన ఇంట్లో ఒక దీపం పెట్టుకుంటే ఎలా ఉంటుంది, కార్తీక పౌర్ణమికి టెంపుల్ కి వెళ్ళి టెంపుల్ దగ్గర అందరూ దీపాలు పెడితే ఎలా ఉంటుంది, ఆ దీపాల వెలుగులోనే మనం కూడా మెరిసిపోయే అంతలాగా అవుతాం. ఇప్పుడు సామూహిక అవును. చైతన్యం అన్నది అంతే కదా. కరెక్ట్. మన అది మాస్టర్స్ కరెక్ట్. ఏం చేస్తూ ఉంటారంటే పనులు అవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది, అందరూ కాదు, పనులు చేసుకొని రెడీ అవ్వండి, ధ్యానం ఏముంది తర్వాత మేము ఎలాగూ చేసుకుంటున్నాం కదా అని క్లాస్ టైంకి అటెండ్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ క్లాస్ విన్నట్టు నిర్మలా గారు చెప్పినా, ఉషా గారు చెప్పినా, ఎవరు చెప్పినా సామూహికంగా ధ్యానం ఉంది అన్నప్పుడు మనం ఆ టైంకి జాయిన్ అయిపోతే, ఇప్పుడు ఎలా అయితే మనసులో మాట చెప్పారు నిర్మలా గారు, ఎవరు ఎక్కడ కూర్చున్నా ఆ ఎనర్జీ కనెక్ట్ అవుతామండి. జూమ్ లో ఉన్నామా, యూట్యూబ్ లో ఉన్నామా, అసలు ఈ రెండు లేవా అన్నది కాదు. మనం కూర్చునేటప్పుడే ఆ సంకల్పం పెట్టుకొని కూర్చుంటే అది సరిపోతుంది. మీ ముందు నేను చెప్తున్నాను మేడం, మీరు చెప్పండి, మీకు అనుభవాలు ఎక్కువ లేదు, ఉన్నాయి. మీరు నేను కదండి. ప్రతి సోల్లో నుంచి ఏ వరుడు ఎప్పుడు వస్తుందో అదే తీసుకోవాలి అంతే. మీరు నేను ఏం లేదు, అంతా ఒకటే ఏకత్వం. అదే మరి అంతే కదా. ఇప్పుడు యూట్యూబ్ అంతే. లో చూస్తున్నారు, 10 మందో 20 మందో చూస్తూ ఉన్నారు, అవును. తర్వాత చూస్తారు. కానీ అవును. ఇప్పుడు ఎవరికి ఈ ఏ టైం మాట్లాడే కనెక్షన్ ఉండదు కదా. అవునండి. అవును. సోల్ అంతా ఒక పవర్ అయిపోద్ది. హ్యాపీ హ్యాపీ. థ్యాంక్ ఓకే యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. బాయ్. చక్కగా మీ సేవలు ఇంకా ఇంకా మన దేశంలోనూ అండమాని కాకుండా ఇతర దేశాలకు కూడా మీరు వెళ్ళాలని, అక్కడ కూడా మీ సేవలు అందించాలని, ఫిజికల్ గా ఇప్పుడు ఎలాగో క్లాసెస్ అవును. రూపంలో జూమ్ లో అందిస్తున్నారు అవును, ఆల్రెడీ. తప్పకుండా ఫిజికల్ తప్పకుండా కూడా. పిలిచిన చోట ఎప్పుడు రెడీగా ఉంటాం. అవునవును. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ యూ, అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మనకి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు దివ్య జీవన బాంధవ్యాలు, ఆ పుస్తకం గురించి మనం స్వాధ్యాయం చేసుకుంటున్నాము. ఎవరు మిస్ అవ్వద్దు. 3 గంటల నుంచి 4 గంటల వరకు డాక్టర్ న్యూటన్ గారి ద్వారా వచ్చినది దివ్య జీవన బాంధవ్యాలు. తప్పనిసరిగా అందరూ అటెండ్ అవ్వండి. 7:30 నుంచి 8:30 వరకు స్పిరిచువల్ పేరెంటింగ్ ఉంది, దానికి కూడా అటెండ్ అవ్వండి తప్పనిసరిగా. అన్ని జూమ్ ద్వారానే చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సూపర్ మాస్టర్స్, థ్యాంక్ యూ. బాగుంది మేడం, చాలా బాగా చేస్తున్నారు. హాయిగా స్మైల్ తోని ఇంట్రెస్ట్ గా టకటకమైన హ్యాపీ చేస్తున్నారు. పిఎంసి డిజిటల్ కి 100,000,000 వందనాలు. ఇంకా విస్ఫోటమై ఎన్నో హృదయాల్లో ఆనందం నిలపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి సహకరిస్తున్న మీ అందరికీ మనందరం పత్రిజీ చైతన్యంతో ముందుకు వెళ్తున్నాము. ఆ మహానుభావుడు మనకి ధ్యానం అన్నది అందివ్వబట్టే ఎవరు ఏది చేసినా మనలో ఉన్న శక్తిని వెలికి తీశారు. ఆ శక్తి ద్వారా మనందరం పనిచేస్తున్నాం. మరి పత్రిజీ ఆశయ సాధనలో భాగమైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఎక్కడ తన్ మన్ ధన్ ఏది వీలైతే అది మనకి తోచినంత. మేడం ఈరోజు నందా గారి గురించి చెప్పారు. నందా సార్ కూడా పత్రి సార్ కి ఎలా అయితే మనకి అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉండేవారు, నందా గారు కూడా ప్రతి ఒక్కరికి ఆ చైతన్యంతో అలాగే చేస్తూ ఉండేవారు. నందా గారికి ఒక్కసారి పరిచయం అయ్యారు అంటే ఆ ఇది దాటిపోలేదు. ఆయన మాటలు, ఆ ప్రేమపూర్వకంగా ఆయన చెప్పటము ఎంతో మందిని. థ్యాంక్ యూ మేడం, నందా సార్ ని గుర్తు చేశారు. మరి పిరమిడ్లు
మనకి చాలా చోట్ల పిరమిడ్లు నిర్మాణం చేసి అందులో ధ్యానం జరగకుండా విడిగా అలా ఉండిపోతున్నాయి మాస్టర్స్. అది మనకి దగ్గరలో ఉంటే ఏ మాత్రం అవకాశం ఉన్నా మనం ఇక్కడ చేసుకునే ధ్యానం అక్కడ పిరమిడ్ లోకి వెళ్ళి ధ్యానం చేయటం వల్ల అది ఇంకా బాగుంటుంది. దానిని కూడా మరి చూడండి, ఎందుకంటే ఇవన్నీ మన పత్రి సార్ ఆశయాలు మన ఆశయాలుగా తీసుకున్నాం కాబట్టి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి 3 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ తల్లి, బాయ్ రా.